ప్రధానంగా మీరు ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఓయూజేఏసీ ఉద్యమిస్తే తెలంగాణ వచ్చింది. ఓయూజేఏసీ నుంచి ఉద్యమిస్తే ఉద్యోగం రావాలి. ఈ దేశంలో రాష్ట్రం కొరకు పోరాడితే ఏ రాజకీయాలు ఇంట్లో ఉన్నా విద్యార్థి ఉద్యమమే వెన్నెముకగా ఈ రోజు చరిత్రలో నిలిచింది. సరే వారు రాసుకున్న పుస్తకాలు వారు రాసుకుంటారు తెలుసు, కానీ బయల్లా విద్యార్థి యువత ఈ రాష్ట్రంలో ఉద్యమించకపోతే తెలంగాణ అనేది సాకారం అవుతుందా అంటే అది ప్రశ్నార్థకం. అగ్నిపథ్ కూడా మీరు ఏ ఉద్దేశంతో దీన్ని తీసుకోవాలనుకున్నారో నాకు తెలియదు, కానీ తీసుకున్న లక్ష్యాన్ని మాత్రం మీరు చేరేంత వరకు వెనకాడు చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో రాజకీయ పార్టీలతో పాటు పౌర సమాజం ఉంది, ప్రజా సంఘాలు కూడా ఉన్నాయి. దండోరా కానీ, ఎల్ఎస్పీఎస్ కానీ, మారుమారాడు కానీ ప్రజా సంఘాలు మీకు తోడైతే రాజకీయ పక్షాల నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ గా రాజకీయ పక్షాలతో ఒక మీటింగ్ పెట్టి మంచిదని నా అభిప్రాయం. ఓయూజేఏసీ రేపటి కేంద్ర ప్రభుత్వ యొక్క విద్యార్థి యువత వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా కూడా మీరు కార్యక్రమాలు తీసుకోవడానికి మీరు కోరుకోవాలని చెప్పి నేను వేదిక నుంచి మీతో డిమాండ్ చేస్తున్నాను. మీతో రీసెర్చ్ స్కాలర్గానే కాదు, ఒక ఉద్యమ నాయకుడిగానే కాదు, ఒక సంఘం బాధ్యుడిగా, ఒక రాజకీయ పక్ష నేత కార్యకర్తగా మీతో కలిసి పనిచేస్తానని చెప్పి వాగ్దానం ఇస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే అందరికీ తెలుసు అగ్నిపథ్ దాంట్లో ఉన్న లొసుగులు ఏంటి, మామూలు సిస్టమ్ ఏంటి, సామ్రాజ్యవాద ధోరణి ఏంటి, ఎందుకు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గుతాయి, ఇవన్నీ కూడా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ దశ మీరు ఉన్నారు, దాటింది కూడా కొంతమంది, ఆ మేరకు అవగాహన ఉంది. కానీ ఇదేదో 4 రోజులు 4 ట్రైన్లు కలబెట్టి ఉద్యమం ఆగిపోతుంది, ఒకరిని చంపేస్తే, ఒక 10 మంది మీద దాడులు చేస్తే, రైల్వే కేసులు పెడితే ఈ ఉద్యమం ఆగిపోతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒక అంచనాకు వచ్చింది. ఇప్పుడు మహారాష్ట్రలో ఒక రాజకీయ తుఫాను లేపింది. మళ్ళీ మీడియా అంతా కూడా ఆ మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం కాంగ్రెస్ తో కూడిన ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందో సీరియల్ గా మళ్ళీ మనకు ఒక 4 రోజులు చూపిస్తారు ఎపిసోడ్. ఈ పద్ధతి అనేది నిజంగా యువతలో ఒక నైరాశ్యం నుంచి ఒక ఆవేశం వైపు పెట్టి, ఆవేశం నుంచి అగ్ని కీలలు వేసే విధంగా తయారు చేసిన పరిస్థితి. ఎందుకు ఉద్యోగాలు వారు ఇవ్వరు, ఇచ్చే ఉద్యోగాలు పరిమితం చేస్తారు. పరిమితం చేయడంతో పాటు రేపటి ఉద్యోగ సమాజాన్ని ఉద్యోగులుగా మారాల్సిన యువతకు ఒక సంకేతం ఏంటంటే 4 సంవత్సరాలు మీ ఉద్యోగాలు ఉంటాయి, ఇంకా తర్వాత మీ ఇష్టం, ఉద్యోగం ఇవ్వలేదు అనొద్దు మనం. కానీ నేను అంటున్నా ఇవాళ మనం ఆలోచించాల్సింది, ప్రభుత్వాలు అవి కేంద్రమైన రాష్ట్రమైన అభివృద్ధి సంక్షేమం ఒక వైపు అయితే ఉద్యోగం ఉపాధి ఇంకొక వైపుగా ఉండాలి. ఇలా ఉద్యోగాల నుంచి నాకు తెలిసి 1991 న్యూ ఎకనామిక్ పాలసీస్ లేదంటే అప్పుడు మారిన సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు పూర్తిగా చూపి చాలా మంది ఏమంటుంటారంటే ప్రైవేటైజేషన్ పెరిగిన తర్వాత ఉద్యోగ కల్పన ప్రభుత్వ బాధ్యత తగ్గింది అని. కాదు, ఆ బాధ్యతను ప్రైవేట్ యాజమాన్యానికి కొంత బదలాయించాం. అప్పటి వరకు ఉన్న విద్యా శాతం ఎంత, విద్యార్థుల శాతం ఎంత, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మనం పెంచుకున్నాం తప్పితే ఉద్యోగాలేం తగ్గలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గుతుండడానికి కారణం ఏంటి? పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, లేదంటే ఇంకా ప్రభుత్వ నిర్వహణలో ఉండాల్సిన స్కూలింగ్ కానీ మిగతా విద్యా సంస్థలు కానీ తగ్గిపోవడం వల్లనే ఇది తగ్గుతుందని ఒక చర్చ వస్తున్నా, పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా, పెరుగుతున్న విద్యార్థుల యువతకు అనుకూలంగా ఉద్యోగాలు కూడా పెంచాల్సిన బాధ్యత కేంద్రానికి రాష్ట్రానికి ఉంటుంది. ఇక్కడ కేంద్రం 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది. ఏది 2014లో 2 కోట్లు కాదు, ఇప్పుడున్న వాస్తవానికి వాళ్ళు కల్పించాల్సిన పరిస్థితి ఉంటే నిజాయితీతో కల్పిస్తే మినిమం 4 కోట్ల పైచిలకు ఉద్యోగాలు వాళ్ళు
బడ్జెటరీ అలొకేషన్స్ లో కూడా చేసే అవకాశం ఉందా? చేయరు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ రోజు కాంగ్రెస్ పార్టీని టంకెల్ తర్వాత ఆ మార్పుల తర్వాత వచ్చిన అన్నింటినీ సామ్రాజ్యవాద దృష్టితో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఆ రోజు మేము కాంగ్రెస్ లో లేకుండా అందరం కూడా విమర్శించాం. ప్రత్యామ్నాయ పద్ధతులతో ఎన్నో ఉపాధి అవకాశాలు సృష్టించడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడింది. కానీ ఈ రోజు 1,06,00,00,000 రూపాయల విలువైన ప్రజా సంపదను, ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ రంగ సంస్థలను కేవలం తన క్రోనీ క్యాపిటలిస్టులకు 6 లక్షల కోట్లకి తెగనమ్మిన ఈ ప్రభుత్వం ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తుందంటే నేను నమ్మడానికి వీల్లేని పరిస్థితి వచ్చింది. ఇది ఆర్మీతో మొదలుపెట్టింది. ఇంకొక ప్రధానమైన అంశం చెప్పి నేను చూపిస్తాను మిత్రులారా. ఈ నింపే వార్తల్లో కూడా ఈ 25 మందిలో 100 మందిలో తీసుకునే దాంట్లో కూడా రిజర్వేషన్ ఎత్తేసే కుట్ర దారింది. దాంట్లో సామర్థ్యాల ప్రతిపాదికన ఇయ్యలేదు కదా, ఇవ్వరు. ఒకవైపు ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు అమలవుతున్న ప్రభుత్వ రంగ సంస్థలు ఉండవు. చివరికి బలమైన ఒక శ్రేణి ఎవరంటే బడుగు బలహీన వర్గాలే ఆర్మీకి బలమైన బలం. నిజమైన ఆర్మీ ఎక్కడైనా సరే ఈ వర్గాల నుంచే వస్తుంది. దీంట్లో రిజర్వేషన్ సెట్ చేయడం ఒక కుట్ర అయితే అసలు ఉద్యోగాలు మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము, కానీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇస్తామని వేరుగా చెప్తున్న కేంద్ర ప్రభుత్వం. కాబట్టి నేను అంటున్నా మిత్రులారా, ఇప్పటి కేంద్ర ప్రభుత్వం బీజేపీదా, కాంగ్రెస్ దా, లేకపోతే ఎన్డీఏనా, ఎల్ఐనా, మల్లైనా అనే ఒక విషయం పక్కన పెట్టారు. ప్రభుత్వం ప్రభుత్వమే. అది ఆర్ఎస్ఎస్ డ్రివెన్ ఫోర్స్ గా ఉందా, నిజంగానే మోడీ సామ్రాజ్యవాద చేతుల కుట్రలో బావుగా మారిందా, లేదు ఇలా క్యాపిటలిస్టిక్ అప్రోచ్ తో కంప్లీట్ గా సోషలిస్టిక్ అప్రోచ్ పక్కన పెట్టిందా, ఇదంతా కూడా ఎకడమిక్ చర్చ. బట్ వాడు ఉద్యోగం ఇవ్వకపోతే దొంగ, వాడు ఉద్యోగం ఇవ్వకపోతే మనది దోచుకుంటున్న దొంగని. కాబట్టి దొంగలు పట్టుకునే ప్రయత్నం నేను అంటున్నా. మీకు దమ్మున్నది ఉస్మానియా యూనివర్సిటీకి ఎవరో బ్రాండ్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ కుచించకపోతున్నా కూడా మనం స్పందిస్తలేమో విమర్శ నేను వింటున్నా. సార్ మీలాంటి వాళ్ళు చాలా మంది దాంట్లో చదువుకుంటుంటారట, చదువుతారట, ఏమి సార్ ఇదనంటే ఇలా నేను అంటున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మీరు కూడా ఇట్లాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా యూనివర్సిటీలను స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇలా ఎంత బాధలో ఉన్నా మీరు ఒక సామాజిక ఉద్యమంగా భవిష్యత్ లక్ష్యంగా మీరు చేసుకునే ఉద్యమం నిలబడాలని కోరుకోవడమే కాదు, రేపు ప్రతి అడుగులో మేము కూడా ఉండేటట్టు, మీకు భాగస్వామ్యం ఉండేటట్టు మేము ఉంటాం. మాటలు కాకుండా రేపు చేతల్లో జాతీయ స్థాయిలో కూడా మీరు గతంలో మందకృష్ణ గారు SC/ST అట్రాసిటీస్ సంబంధించి కానీ మొన్న రాజ్యాంగానికి సంబంధించిన అంశంలో కూడా కలిసి పనిచేసినప్పుడు అందరూ కూడా సంతోషపడడం కాదు, ఒక గుణాత్మకమైన మార్పు ఉద్యమాల్లో రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ వేదికలో అన్ని పార్టీల వల్ల ఉన్నాం. మాక్సిమం ఒక పార్టీ ఒక బీజేపీ ఒకటి ఉండదు అనుకుంటా నాకు తెలుసు, కానీ అందరం ఉంటాం. రాజకీయ సమస్యలు రాజకీయ కొట్టాలి, రాజకీయాలు ఎవరు రాజకీయాలు వారి. కానీ ఇది యువత, ఈ దేశంలో 60 కోట్ల మంది యువత యొక్క భవిష్యత్తుకు సంబంధించిన అంశంలో ఎవరు సీరియస్ గా తీసుకోవట్లేదు. నేను చూస్తున్నా కదా, ఎక్కడ సమాజం ఏంది రైలు పెట్టెలు కాల్చే దగ్గర ఉన్న యూనిటీ దాని కన్సాలిడేషన్ లో రావట్లేదు. అది మనం ఓల్డ్ చేసే ప్రయత్నం చేద్దాం. జాతీయ స్థాయిలో ఎక్కడెక్కడ జరుగుతున్నాయో వాటిని అన్నింటి కూడా సమీకరిద్దాం. రాజకీయ పక్షాల యొక్క సహకారంతో, మన సంఘాల సహకారంతో కూడా ఇది ఒక మంచి ఉద్యమంగా చేస్తే నిజంగా ఓయూ జేఏసీకే కాదు, ఉస్మానియా యూనివర్సిటీ మళ్ళొక్కసారి ఇది విద్యార్థుల యొక్క నిజమైన కేంద్రం అనేది దేశవ్యాప్తంగా కూడా తెలవాల్సిన అవసరం ఉంది. అంతటి మంచి కార్యక్రమం తీసుకుంటారని భాస్కర్ నేను చెప్తున్నాను. ఎందుకంటే మంచి పొటెన్షియల్ అని అనట్లేదు, ఇది మన వర్గాలకే కాదు మొత్తం యావత్ యువతకి ఇది మేలు చేసే విషయంగా భావించి అందరం ముందుకు పోవాలని తెలియజేస్తూ జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.